అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ముందు వీడియోస్ లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసాం కదండి. ఈ వీడియోలో షేప్ బ్యాక్ల విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. మనకి మిగిలిన క్లాత్ లో షేప్ బ్యాక్లు అనేది కటింగ్ చేసుకుంటున్నాము. ముందుగా మనం 2 షేప్ బ్యాక్లు కటింగ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ను ఉపయోగించి బ్లౌజ్ షేప్ బెల్ట్ పొడవు తీసుకుందాము. చూడండి, నెక్ కింద నుంచి మనకి ఇక్కడ నుంచి ఈ డాట్ స్టార్టింగ్ వరకు 3 ఇంచీలు వచ్చిందండి. మళ్ళీ ఈ డాట్ అనేది తీసుకోకూడదు. ఈ చివరిలోని అంటే ఈ డాట్ చివరిలో 3 ఇంచీలు పెట్టుకొని మనకి బ్లౌజ్ చివరి వరకు చూసుకుంటే కింద భాగంలో పొడవు అనేది ఒక గీత తక్కువ 9 ఇంచీలు వచ్చింది. మనకి ఎంతైతే బ్లౌజ్ కింద భాగంలోని పొడవు వస్తుందో అంతే పొడవు అనేది షేప్ బెల్ట్ కి పొడవు పెట్టుకోవాలి. మనకి ఒక గీత తక్కువ 9 ఇంచీల దగ్గర పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా షేప్ బెల్ట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదండి. 1/2 ఇంచి అనేది షేప్ బెల్ట్ కింద భాగంలో స్టిచింగ్ చేసుకోవడం కోసం స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నుంచి పొడవు అనేది తీసుకుంటే షేప్ బెల్ట్ అనేది స్టిచింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు ఉక్సుల వైపు నుండి షేప్ బెల్ట్ పొడవు అనేది తీసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వరకు ఉందండి. ఉక్సుల వైపు నుంచి షేప్ బెల్ట్ పొడవు తీసుకుంటున్నాము. షేప్ బెల్ట్ అనేది ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకున్నంత వరకు చూసుకుంటే 3 ఇంచీలు వచ్చింది. 3 ఇంచీలకి కూడా 1/2 ఇంచి కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ స్టిచింగ్ చేసుకోవాలి కాబట్టి 1/2 ఇంచి ఖర్చు పెట్టుకోవాలి. 3.5 ఇంచీలు అనేది ఈ లైన్ పై నుండి పెట్టి మార్కింగ్ చేసుకున్నాము. అదే విధంగా చంక భాగం వైపు కూడా షేప్ బెల్ట్ పొడవు అనేది తీసుకోవాలి. చూడండి, చంక భాగం వైపు మనకి కరెక్ట్ గా షేప్ బెల్ట్ ఇక్కడ వరకు ఉందండి. పొడవు 2.5 ఇంచీలు వచ్చింది. 2.5 ఇంచీలకి కూడా 1/2 ఇంచి కలుపుకొని 3 ఇంచీలు ఈ లైన్ పై నుండి పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా షేప్ బెల్ట్ మధ్య భాగంలో కూడా పొడవు మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ మధ్య భాగంలో ఎక్కడ మనం పొడవు తీసుకోవాలి అంటే మనం ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కి కరెక్ట్ గా ఈ డాట్ అనేది ఉంది కదా, మెయిన్ డాట్ సెంటర్ లైన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ గా చూసుకుంటే 4 ఇంచీలు వచ్చింది. ఈ 4 ఇంచీలు మనం ఈ షేప్ బెల్ట్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, లైన్ మీద పెట్టి మార్కింగ్ చేసుకున్నాము. ఈ మార్కింగ్ దగ్గర ఇప్పుడు షేప్ బెల్ట్ మధ్య భాగంలో పొడవు కూడా చూసుకోవాలి. బ్లౌజ్ లోని షేప్ బెల్ట్ కరెక్ట్ గా మనకి ఇక్కడ డాట్ ఉంది కదండి, మెయిన్ డాట్, ఇక్కడ పొడవు అనేది చూసుకుంటే 2.5 ఇంచీలు వచ్చింది. 2.5 ఇంచీలకి కూడా మనం ఖర్చు కోసం 1/2 ఇంచి కలుపుకొని 3 ఇంచీలు అనేది ఈ లైన్ పై నుండి పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్స్ ని కలుపుతూ షేప్ బెల్ట్ షేప్ తీసుకోవాలి. బ్లౌజ్ ను ఉపయోగించే మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి అదే విధంగా షేప్ బెల్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ మార్కింగ్ పూర్తయిందండి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒకవైపు 2 షేప్ బెల్ట్లు కటింగ్ చేసుకున్నామండి. మిగిలిన క్లాత్ లోని ఇంకొక 2 షేప్ బెల్ట్లు కటింగ్ చేసుకుందాము. ఉక్సుల వైపు, రింగిల వైపు షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలని తెలియడానికి కటింగ్ పెట్టుకున్నాము. మిగిలిన క్లాత్ లో కూడా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ షేప్ బెల్ట్ ను ఉపయోగించి ఆపోజిట్ లోని పెట్టుకోవాలండి. 2 ఒకే వైపుకి కట్ చేసుకోకూడదు. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ముందుగా మనం కటింగ్ చేసుకున్న షేప్ బెల్ట్ను ఉపయోగించి ఇంకొక 2 షేప్ బెల్ట్లు అనేది కటింగ్ చేసుకుంటున్నామండి. 2 ఒకే వైపు కటింగ్ చేసుకోకూడదు. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఉక్సుల వైపు, రింగిల వైపు షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలని తెలియడానికి కటింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకున్నాము. ఈ విధంగా మనం షేప్ బెల్ట్లు కూడా కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా షేప్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోని బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.